మరి వాటర్ ఎట్లా కొలుస్తారు? గత 5 years నుంచి నాన్ స్టాప్ కట్ చేస్తూనే ఉన్నాం. ఏందని అంత పెద్ద మాట నువ్వు నా మామూలుగా ఎప్పుడు చూడలేవా? సూపర్ వాసన వస్తుంది. పెద్దది గరిట ఇప్పుడు అందరు అదే తింటారు. వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తారు? మెల్లిగా తిప్పన్నా, తిప్పడం అలవాటు ఉందని తిప్పేకు. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా తింటే చికెన్ లానే ఉంటది. కూడా డొనేట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ రా, మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్, ఈరోజు వీడియో ఏంటిదంటే ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. అన్నది మంచిగా కపుల్ చూసిండు కదా, చూడముచ్చట ఎంత మంచిగా ఉన్నారో మాలాగా. సో గాయస్, ఈరోజు ఏంటంటే అన్న వాళ్ళ ఇంట్లో నేను మంచిగానే రా. సో అన్న ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో స్వీట్ అది మంచిండు. మేము పిచ్చి తాగబోతున్నాం అన్ని అది ఇది కదా, కాబట్టి మాకు చికెన్ అది ఇది వండడానికి చెల్లి రామన్న వచ్చారన్నమాట. సో అన్ని ప్రిపేర్ చేసిండ్రు. టీం మొత్తం కూడా వాలీబాల్. సో మాకు ఎట్లా సపోర్ట్ రే ఇటు రే ఆంటీ. సో మాకు ఎట్లా సపోర్ట్ చేసిండ్రో దానికన్నా ఎక్కువ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడతాను. మేమైనా లేజీగా అమ్మాస పుణ్యానికి చేస్తాం మేము, కానీ మాకన్నా ఎక్కువ ప్యాషన్ రామన్నకు ఉందన్నమాట. వీడియోస్ అనే ఉంటాడు. సో మమ్మల్ని ఎట్లా ఆదరించిండ్రో మీరు సేమ్ వాళ్ళని కూడా అట్లనే ఆదరించాలి. జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనమాట. మీకు ఫన్ రావడానికి, మీకోసం ఏదైనా చేసేది అంటే మాకన్నా ఎక్కువ ఈయన చేస్తాడు, ఎందుకంటే మాకు చేసేదే ఈయన కాబట్టి మాకన్నా ఎక్కువ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్ కూడా ఇక్కడ కింద పెడుతున్నాం, దానికి సపోర్ట్ చేయండి, ఫాలో కాండి. సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నా, మాకు ఎట్లా సపోర్ట్ చేసిండో వీళ్ళకి కూడా అట్లనే చేయండి. మా దాంట్లో అయినా 2 daysకి 3 daysకి వీడియో పడుతుందేమో, కానీ వీళ్ళ డే బై డే పడుతుంది. మాకన్నా ఎక్కువ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వండి, ఎందుకంటే మేము ఏ పని చెప్పినా చేసేది అయితే రామన్న మాకు తెలుస్తుంది. సో మాకన్నా ఎక్కువ ఆయనకు సపోర్ట్ ఇవ్వండి. ఆయన మీకోసం ఏదైనా చేస్తాడో అది నాకు తెలుసు, అందుకే నేను ఈరోజు ఇంట్రో కొట్టడానికి వచ్చిన. సో నాకు ఇష్టమైన కపుల్, కొత్తగా వచ్చినా సరే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇదే కాకుండా అందరు ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అవుతారు, టీం మొత్తం గేమ్ ఆడుతుండ్రు కాబట్టి. ఇప్పుడు మా చెల్లి వంట మేము తిన్నాము అనుకుంటున్నాం, ఎంత మంచిగా చేస్తుందో చూద్దాం. ఇంకా మొత్తం నీ చేతుల మీదే భారం వేస్తాం. మంచి ఫుడ్ అయితే పెడతా నేను. సబ్స్క్రైబర్లతో ఏమైనా మాట్లాడుతా అంటే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. మా పేరు నా అంటే నా వైఫ్ గారు అని చెప్పి మా వైఫ్ గారు. సో ఈమె పేరు మైనా, నా పేరు రాము. సో ఫ్రెండ్స్, అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ అని చెప్పి కొంచెం అంటే సిగ్గుపడుతున్నాను అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫ్రెండ్స్, అంటే నా తరపున నేనేం చెప్తున్నానంటే, అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, నేను నచ్చని వాళ్ళు కూడా ఉండొచ్చు. నా తరపున నేనేం చెప్తున్నానంటే, మంచో చెడో మిమ్మల్ని ప్రతి వీడియోలో ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను, చేస్తాను. డైలీ వీడియోస్ వచ్చేలాగా చూస్తాను. నాదేమైనా మైనస్లు ఉంటే చెప్పండి, నేను దాన్ని ఇంకొకటి, వీళ్ళు కపుల్స్ కాబట్టి మీరే ఛాలెంజ్ చేయండి, మీరే ఏదైనా చెప్పండి. అది ఎందుకంటే
టీం మొత్తం ఉన్నప్పుడు చేసేటైన వ్యక్తి అయితే రామన్న కాదు. వాళ్ళిద్దరిలో ఉన్న టాలెంట్ని చూపించడానికి మాత్రమే ఛానల్ పెట్టి అందుకే మేము కూడా ఎంకరేజ్మెంట్ చేసినాం అన్నమాట. సో మీకు ఏమైనా క్రేజీ మీ ఇంట్లో చేయాలి మూమెంట్స్ కూడా వీళ్ళకి చెప్పిందంటే వీళ్ళకి ట్రై చేస్తారు, ఎఫెక్ట్ పెడతారు అనుకుంటారు. కామెంట్ సెక్షన్ లో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమి లైక్ డేట్స్ కావాలా, లేదంటే రొమాంటిక్ వీడియోస్, వ్లాగ్స్ ఇలాంటివి ఏమైనా కావాలంటే చెప్పండి. అన్న ఖచ్చితంగా చేస్తారు. చాలా హార్డ్ వర్కర్. ఆల్మోస్ట్ 1.5 years నుంచి మాతో ఉన్నాడు, చాలా కష్టపడతాడు. సో ఇంకెందుకు లేటు మేము వాలీబాల్ సో గాయ్స్ మేము గేమ్ ఆడుతుంటాం, ప్రిపేర్ చేస్తుంటాం, ఫన్ ఉంటుంది అందరితోని. ఓకేనా, లవ్ యూ. A few minutes later. నాకన్నా ఎక్కువ మంచిగా ఎవరు చేయలేరు టీం గుర్తుపెట్టుకో. శ్రీప్రభ కూడా నన్నే చేయమన్నదా, మీరు చేసుకోవాలని చెప్పి సైలెంట్ అయిపోయింది. పర్లేదు చెయ్యి మరి. నాకు అట్లా స్టార్టింగ్ కూడా అన్నీ నేనే చూసుకుంటే బాగుంది. పెళ్ళైన తర్వాత కూడా అన్న కష్టాలు తప్పలేదు. పెళ్ళైన తర్వాత రాముడికే బాధలు తప్పలేదు. ఆఫ్టర్ ఆల్ మన రామన్ చెప్పాక నాయనక్క ఎంతగానో వేసేస్తుంది వదిన. కరెక్టే ఇస్తుంది. నీకేం తెలుసు వాటర్ అవి మన టీం అందరు అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. నేను రామన్న కోసం కష్టపడుతున్నా. చూడలేక రామన్న నీ కష్టాన్ని చూడలేక నైన్యక్క ఇది ఖర్చు చేస్తున్నా మన ఎప్పుడు నైన్యక్క కోసం. అక్క నాని అన్న గుండె ఎందుకు కొట్టించుకుండు? ఛత్రపతి డైలాగులు కొడుతుండు మొత్తం గుండు చేసుకున్నాను. అయ్యయ్యో మంచి పని, లేకపోతే అందులో బియ్యం వేసేస్తుండే నేను. అన్న కోసం షార్ప్ వేసి నేను ఇంతసేపు అంటే మీకు అలవాట్లేదు అనుకుంటా సార్. అన్న నీకెప్పటి నుండి అలవాటు అన్న? గత 5 years నుంచి నా స్టాప్ కట్ చేస్తూనే ఉన్నాను. ఏందా నన్ను అట్లని చూస్తున్నావు? కలుపుతున్నారు. నేను ఇప్పుడు చేయబెట్టాను అనుకో, ఖరాబ్ అయిపోద్ది. ఇప్పుడు అర్థం కాదు, మంచిగా అయితే క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు, పాడైపోయింది అనుకో మొత్తం రామన్న వేసాను అని చెప్పి నా మీద తోసేస్తారు. ఇందాకతో మాట్లాడన్నా పాపం, ఇందాక డల్ చాలా కష్టపడుతుంది అన్న గుండు చేసుకున్నాడని. పాపం మామూలుగానే చూడలేము, ఇక గుండు పట్టుకుంటే. ఏందని అంత పెద్ద మాట? నువ్వు నా మామూలు ఎప్పుడు చూడలేవా? వాటర్ పోయిరా అక్క దాంట్లో? వాటర్ పోయిరా? ఫ్రై అది ఫ్రై కాదు, గ్రేవీ. ఇప్పుడు ఏం రాదు మాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. అమ్మాయిలు కావాలా? అమ్మాయిలు వద్దులే. ఆహా
సూపర్ వాసన వస్తుంది. అన్నది ఈ పెద్దది గరిట. చికెన్ లో టమాటాలు వేస్తారు ఏందన్నా? మా దగ్గర వేయరు అసలు చికెన్ లో టమాటాలు వేయం మేము. అంటే ఏంది ఏం పోస్తావు మరి? టమాటాలు వేయరు, నీళ్ళే. మరి వాటర్ వేయకుండా వాటర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అయ్యా? అవి పీస్ లో నుండి వస్తుంది వాటర్. పీస్ లో నుండి వాటర్ వస్తాయి అక్క. వాటర్ ఎట్లా వస్తాయంటే అరే రోజు వంట చేసి వాటర్ ఏడికి నచ్చినాక మరి మీ డాడీ పోసింది. అంటే వాటర్ పోసింది అంటుంది. ఇప్పుడు అందరు అదే తింటారు. వంశనా అన్నా ఏదైనా చెప్పన్నా, నీకోసం చికెన్ వండిస్తున్నాం. ఎంతమందికి అందుకోసం అని చెప్తావు? వంశనా ఎన్ని 3 గంటలు ఎదురా? చిల్లనా మీకోసం చికెన్ రెడీ. వంశనా చికెన్ మీకోసం. నెక్స్ట్ పక్కన ఉండద్దు అనుకున్నా. నువ్వే పంపించిన. ఇది కిచెన్ లో తిండికే పోతాడు. సిగరెట్ అనేది అట్లనే పెట్టావు నువ్వు, తీయు చూడు. A few minutes later. వెరీ పాష్ ఇంగ్లీష్ టాకింగ్ యార్. పాష్ ఇంగ్లీష్ 2 కేజీలు ఆ మాత్రం ఉండాలి కదా. వెరీ గుడ్ అంటనా ఖాళీ. ఈ రోజు ఎన్ని ప్రాణాలు? దాదాపు ఒక 30 ప్రాణాలు. ఎక్కడెక్కడికి వెళ్తాయి? అవును మరి ఈ రోజు నువ్వు తినట్లేదు మరి మేము చేసేది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? నా ఒక్కడికి బాగానే చేస్తుంది అనుకో, కానీ 30 మంది అంటేనే కొంచెం ఎక్కడో కొడుతుంచివా. అంటే ఏదో తేడాగా నువ్వు పని చేయి, నువ్వు మెడికల్ షాప్ కి మెడికల్ షాప్కి వెళ్ళి సామాను తీసుకురా. ఇక్కడ చేసేది ఎవరు అనుకుంటున్నావు? క్రేజీ గర్ల్ మైనా అంట, వైఫ్ ఆఫ్ క్రేజీ బాయ్ రామా. మసాలా వేయడంలోనే బాగా ఫేమస్ అయ్యాడు అనుకుంటా కదా మీ అన్న. ఓన్లీ వదిన అన్న ఇంకో దానికి ఫేమస్ పులిహోర కలపడానికా? కాదు కాదు కాదు, ఆ ఫేమస్ అది వేరే. చెప్పరా. అదేంటి వేరే ఏంటంటే వేరే వద్దు, యుద్ధాలు అయిపోతాయి, మేము చెప్పం. చెప్పు. అది నాకు వెంకీ గాడికి రామన్కి తెలుసు అంతే. మరి నాకు కూడా చెప్పాలి కదా, నాకు తెలియాలి కదా మరి మీ అన్న గురించి. మీ అన్ననే మీకు అది సీక్రెట్ కాబట్టి చెప్పకూడదు. వీళ్ళు మన మధ్యలో స్విచ్లు పెట్టడానికి ఇవన్నీ ఏం లేదు. వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తారు? వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తారు? అమ్మో. నా గురించి తెలియదా బుద్ధి? అన్న చెప్పేయాలా? పట్టు గరం మసాలా నేను తింటా. అక్కడ విషయం మాట చెప్పికెళ్ళి మొన్న నైట్ ఏమైనా ఈ పట్టుకో చెప్పేస్తా. ఆపదు నన్ను, ఆపదు ఆపదు. ఏమైందంటే మేము ముగ్గురు వెళ్ళాం బండి మీద. బండి ఆగిపోయింది. మేము ముగ్గురు ఇలా వెళ్తున్నాం. లేదు లేదు ఇలా వెళ్తున్నాం. అవతల పక్క నుంచి 3 అమ్మాయిలు వెళ్తున్నారు. నేను ఈడు అలా చూస్తున్నాం. రామన్న డెప్ప మీద ఒకటి ఇచ్చి, రే ఏంటి రావాలని చూస్తున్నారు, వాళ్ళ చెల్లెలు అన్నాడు. మమ్మల్ని మంచి దారిలో తీసుకెళ్తున్నాడు. రైట్. A few minutes later.
రైస్ కా అన్నది రైస్ కి బగారా. ఏనది మెల్లిగా తిప్పన్నా, తిప్పడం అలవాటు ఉందని తిప్పేకు. అన్ని కలిపినట్టు కలపమా, దీనికి కొంచెం జాయి కలుపు తినేది ఇది. అన్న చెప్పన్నా ఏమన్నా ఇటు రా అన్న, నువ్వు వీడియో మొత్తం డల్ ఉంది. క్యారెట్లు తినమంటారా బిన్స్ అన్న. అయితే కర్రీ అయిపోయింది అన్న, బగారా ప్రిపేర్ చేస్తున్నాం. ఒక పీస్ టేస్ట్ అయిపోయిందా? దేవుని గట్ట పెద్దలు గట్ట అంటారు. అన్న నువ్వే పెద్దోడు ఇక అన్న, అంటే టీం కన్నా. రాము కోసం నా గుండె కాపిన పర్లేదు అన్న. నిజం ఏడు రోజు వచ్చిందా? సో మన ఎస్ఆర్ ఫుడ్ కోర్స్ కి సపోర్ట్ చేయండి అందరూ. A few minutes later. A few minutes later. గుండు బాగా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు కోసం చేసింది మొట్ట శివ గట్ట శివాడా ఏం షూరా? మొట్ట శివ గట్ట శివాడా ఏమంటున్నావు? అన్నా గుండు శివ మొండి శివ అన్నదే, మొండి శివ అంటావిందినా? చదువుకోన్నారు చిన్నప్పుడు. నా చదువుకున్న తమిళ్ చెప్పరు. వీడెంత వరకు చదువుకుంటారా? చెన్నై హోటల్ మేనేజ్మెంట్. అరే టీవీలో చారి చెప్తుండ్రా. మేనేజ్మెంట్ స్పెల్లింగ్ చెప్పమన్నా. మేనేజ్మెంట్ స్పెల్లింగ్ చెప్పరా? కొంచెం పాపం ఎందు అరే గుండు కొట్టించుకున్నప్పుడు నుండి మంచి మంచి కంటెంట్ ఇస్తుంది కదా. అవునరా, ఇట్లా అని చెప్పిండే అందరూ ఈడు కూడా కొట్టించడానికి. ఫస్ట్ కొట్టిద్దాం పంటలు లేవాడు. అరే అన్న నీ దాంట్లో డిప్లొమా డిస్కంటిన్యూ. స్పాన్సర్ చేస్తున్నాం. శివాన్ కాండ్రా గుండు చేపిస్తలేరా? మా బాగా తెలుసా? అప్పుడే నాకు ఎవరి కనిపిస్తుంది. నిజమే అన్నది, నిజమే అక్క కొంచెం అన్న. హోటల్ మేనేజ్మెంట్ నేను డిప్లొమా డిస్కంటిన్యూ. ఇది 3సారి నాకు తింటాం. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా తింటే చికెన్ లానే ఉంటది. నేను చెప్తా. నేను జెన్యున్ ఇస్తారా? ఫేక్ చెప్పను. ఏ సరేంట్రా, జెన్యున్ కాదు, జెన్యున్ ఇస్తా. ఎస్ఆర్ ఫుడ్స్ పెట్టొచ్చురా. చాలా బాగుంది. ఎక్కువ మాట్లాడ దేనికోసం సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పి కూడా అన్న వాళ్ళు ఛానల్ పెట్టిరు. సో హ్యాపీనెస్ కోసం అందరికి ఫుడ్ పెడుతురు. అన్నదాత సుఖీభవ బ్రో. వచ్చి అన్న నువ్వు ఇట్లనే మాకే కాదు బయట జనాలకు కూడా నువ్వు యూట్యూబ్ పెట్టినందుకు రేపటి రోజున నీకు ఎక్కువ పైసలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా డొనేట్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సక్సెస్ఫుల్గా ఊరుకుంటున్నా. 1 year చూస్తున్నావు అని నేను కొంచెం వెయిట్ చేసిన ఎప్పుడు టైం వస్తుంది అని చెప్పేసి. సో మీ అందరికి తెలిసిందే ఇమీడియట్గా కెమెరా తీసుకురాం మేము అని చెప్పేసి. సో వాడి కష్టానికి ఈరోజు ఫ్రెండ్స్ అని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ రా, మంచిగా సక్సెస్ఫుల్ రా. ఆల్ ది బెస్ట్ అమ్మా. సో గైస్ మొత్తానికి అయితే కడుపు నిండిపోయినాం. ఎలా ఉందన్న? బాగుందన్న? మస్తు చేసినాం అమ్మా. నాకైతే వీడియో కోసం కాబట్టి నిజంగా జెన్యూన్ గా బాగుంది. నేను అందుకే అంటున్నాను నేను ఓపెన్ చెప్తాను. ఫస్ట్ డిలీట్ అడిగాయి అసలు నువ్వు ఎవరు బ్రో అటెళ్ళు. అన్నదాత సుఖీభవ. కడుపు నిండా తిన్నారు మన వాళ్ళందరూ. బాయ్స్ అందరూ మొత్తం ఫుల్ కూర్చొని లైవ్ కూర్చొని తిన్నారు.
మళ్ళా పెట్టుకోపోదా ఏడుందిరా చాలా ఉంది. నేను మళ్ళీ తింటాను నాన్న. నిన్ను ఎవరు ఎవడాపిండి సరే సరే ఇప్పుడు ఇవన్నీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇలాగే మంచిగా సపోర్ట్ చేయండి, ఇంకా ఇంకా మంచిగా హైలో మీరు చేయండి అమ్మా. మీరు మంచిగా ఎంటర్టైన్ వీడియోస్ మీరు ఇన్స్టాలో ఎట్లయితే చేస్తారో, ఇప్పుడు నేను నార్మల్ మా అమ్మ నాకు ఏ రోజు అడగల, ఇన్స్టాలో కూడా మా అంతా మేమే చేసినాం, అట్లే ఇది కూడా మీరు బాగా మంచి మంచి ఎంటర్టైనింగ్ చేయండి, మేమే సపోర్ట్ ఇస్తాము. మీరు ఎంత ఎంటర్టైన్ చేస్తే మేము అంత సపోర్ట్ పక్కా వాళ్ళు పక్కా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Crazy Mind of Vlogs. Love you all.